అవుట్‌డేటెడ్ ఫ్యాకల్టీ టీచ్ చేయడం వలన పైథాన్ యొక్క రియల్ టైమ్ యూసేజ్ తెలియకపోవటం, ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోకపోవటం, మూడవది పైథాన్‌లో వీళ్ళు ఇంటర్న్‌షిప్ కానీ, ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌లో ప్రాజెక్ట్స్ చేయకపోవటం, ఇలాంటి రీజన్స్ వలన వాళ్ళకి ఇలాంటి రీజన్స్ వల్ల మాత్రమే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పైథాన్ విత్ క్లౌడ్ నాలెడ్జ్, పైథాన్ విత్ ఏఐ నాలెడ్జ్, పైథాన్ విత్ డెవాప్స్ టూల్స్ కానీ ఇవన్నీ తెలియకపోవటం. ఇలాంటివి కానీ గ్యాప్స్ లేకపోతే పైథాన్‌లో ఉన్నన్ని జాబ్స్ ఇప్పుడు ఎక్కడ దేనిలోనూ లేవు. కానీ పైథాన్ నేర్చుకుని మిగిలిపోతున్న స్టూడెంట్స్ కూడా ఎక్కడ లేరు. ఎందుకంటే కొంచెం తెలుసుకోవటం. రెండోది ఏంటంటే పైథాన్ ఎంత ప్రోగ్రామింగ్ ఈజీ అయినా సరే అసలు ఫస్ట్ ఇప్పుడు ఎవడైనా సరే ప్రోగ్రామింగ్కి అసలు భయపడకండి. స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడంతా వైబ్ కోడింగ్ అంటే ఏంటి? ఖచ్చితంగా మీకు లాజిక్ బిల్డింగ్ తెలియాలి. బట్ చాలా వరకు ఏఐ టూల్సే మీకు కోడింగ్లో కొంత హెల్ప్ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఏమంత కష్టం కాదు. ఒకప్పుడు ప్రోగ్రామింగ్ కష్టం అంటే ఒప్పుకుంటాను, కానీ పైథాన్ వచ్చాక, వైబ్ కోడింగ్ వచ్చాక, ఏఐ టూల్స్ వచ్చాక కోడింగ్ ఏం కష్టం కాదు. సో మీరు పైథాన్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక ఫ్రేమ్వర్క్లో, అంటే ఏంటి ఆ ఫ్రేమ్వర్క్? సో మీరు ఖచ్చితంగా ఒక పైథాన్ అనే సబ్జెక్ట్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ నేర్చుకోండి. నాట్ ఓన్లీ పైథాన్కు సంబంధించినటువంటి ప్రాక్టికల్ కోడింగ్ ఛాలెంజెస్ని హ్యాకర్స్ ర్యాంక్ కానీ, లీట్ కోడ్ కానీ ఆ స్టాండర్డ్లో ప్రాక్టీస్ చేయండి. సో ఆ ప్లాట్ఫామ్స్లో కానీ మీరు ప్రాక్టీస్ చేయగలగాలి. అలాగే సో ఈ పైథాన్తో పాటు మీకు బేసిక్ మ్యాథమెటిక్స్, సిఆర్టీ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మీరు ఫ్రెషర్గా జాబ్ కొట్టాలంటే ఫుల్ స్టాక్ పైథాన్ అనేది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్.